నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ 2006 సంవత్సరం వివాహం జరిగిందని, అనివార్య కారణాల చేత 2018 సంవత్సరం నందు కోర్టు ద్వారా విడాకులు పొంది ఉన్నామని, నా జీవనం కొరకు 2020 సంవత్సరంలో శ్రీ చైతన్య స్కూల్ నందు టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థుల తండ్రిగా పరిచయమైన ఈదురు కృష్ణయ్యతో సహజీవనం చేయడం వల్ల ఆ క్రమంలోనే అనేక చిత్రహింసలకు గురి చేస్తున్నందుకు గుర్తించి దూరంగా ఉండడం జరిగిందని, కానీ నా ఆచూకీ తెలుసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, నా ద్వారా 35 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడని, అందుకు సంబంధించిన లావాదేవీలని నా దగ్గర ఉన్నాయని, ఈ విషయంపై పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగిందని, కానీ ఇంతవరకు అతనిపై చర్యలు తీసుకోలేదని, నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు పరిశీలించి తనకు న్యాయం చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లేహిత్, ఎస్ మురళి, శ్రీనివాసులు, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నన్ను ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి తీసుకెళ్ళిపోతాడు సార్. బలవంతంగా రూముల్లో పెట్టేస్తాడు, అక్కడ లాక్ చేసేస్తాడు. నేను రూమ్ అట్లా బద్దలు కొడతాము తలుపు అంటే నన్ను కొట్టేస్తాడు. అక్కడి నుంచి ఆ కింద ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పైకి వచ్చి రిసెప్షన్ నుంచి డోర్ ఓపెన్ చేస్తే ఆరంబాకం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. అక్కడి నుంచి తడ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో అట్లకి సంబంధించిన వాళ్ళను పెట్టి మేనేజ్ చేసి అక్కడి నుంచి పంపించేశారు. ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ నెల్లూరులో కూడా అదే పంచాయతీ చేశారు సార్. చేస్తే కూడా 3 months టైం పెట్టి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశాడే కానీ దాన్ని కట్ చేయలేదు. అతను అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధాలు చెప్పి మోసం చేసేసాడు. నన్ను ఫిజికల్గా, మెంటల్గా హెరాస్ చేస్తూ నా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళని, మా అమ్మనైతే మరీ ఘోరంగా తిడుతున్నాడు సార్. ఒక లేడీ అని కూడా ఆలోచించకుండా నా కొడుకుని పట్టుకొని ఎన్ని మాటలంటే అన్న మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను పని చేసుకునివ్వట్లేదు. అక్కడికి వచ్చి షాపుల దగ్గరకు వచ్చేస్తున్నాడు, ఎక్కడ వర్కింగ్ ప్లేసుల దగ్గరికి, ఇళ్ళ దగ్గరికి, అన్ని చోట్లకి వచ్చేస్తున్నాడు. నా లైవ్ లొకేషన్లు ఎలా అతనికి షేర్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల లైవ్ లొకేషన్, అతను పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పి ఒక చిన్న ధీమాతో నేను సస్పెండ్ అయితే పోలీస్ అవుతాను కానీ నేను ఇంకేం కాను అని నన్ను బెదిరిస్తున్నాడు సార్. అతను నుంచి నాకు థ్రెట్ ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయించండి. అతను నేను చెప్పినవన్నీ ఒకసారి ఎస్పీ సార్ గారు కొంచెం ఎంక్వైరీ చేసి వీటన్నిటిని నిజాలు తెలుసుకొని అతనికి యాక్షన్ తీసుకోండి సార్. పత్రికా మిత్రులకి నమస్కారం. ఇక్కడ సమావేశం అయిన కారణం ఏంటంటే, ఈ కవిత గారు నన్ను అప్రోచ్ అయ్యారు. ఆమె ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్పారు. నేను ఒకే అడ్వైజ్ ఇచ్చాను, పత్రికా మిత్రులను కలిసి నీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పుకోమ్మా, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇది పెద్దవాళ్ళ దృష్టికి పోతే వాళ్ళ ద్వారా వాళ్ళు నీకు న్యాయం చేస్తారు అని అంటున్నప్పుడు ఆమె నేను అడ్వైజ్ ఇస్తున్నప్పుడు అదే టైంలో ఈ కృష్ణయ్య అనే కానిస్టేబుల్, యూదూరు కృష్ణయ్య ఏఆర్ కానిస్టేబుల్ ఫోన్ చేసి అనేక రకాల దుర్భాషలు మాట్లాడుతూ స్త్రీ అనే గౌరవం కూడా లేకుండా ఎన్నో మానసికమైన మాటలు, ఆ ఫోటోల్ని షేర్ చేయడము, అప్పటికప్పుడే మేము ఆడున్నప్పుడే ఆ పక్కన ఉన్న వ్యక్తుల నంబర్లు తెలుసుకొని వాళ్ళకి చేయడము, వాళ్ళకి పంపించానని చెప్పడము, ఆమెని శారీరకంగా, మానసికంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణయ్య గారిని కఠినంగా శిక్షించి అతని మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రకారము ఎస్పీ గారు యాక్షన్ తీసుకొని ఆమెకి రావాల్సిన డబ్బులైతేనేమి, ఆమెకి శారీరకంగా ఎంత హింసించాడో ఆ మాటల్లో తెలుస్తుంది. ఆయన మాటల్లో ప్రతిదీ రికార్డు ఉంది, ప్రతి పేమెంట్కి రిసిప్ట్స్ ఉన్నాయి. ఇది ఇందులో దాచిపెట్టేది ఏం లేదు. ఒక స్త్రీకి ఈ గవర్నమెంట్లో న్యాయం జరగలేదంటే ఇక ఎప్పుడూ జరగదు. అందుకని గవర్నమెంట్ కూడా చాలా సిన్సియర్గా ఉంది స్త్రీల విషయంలో. మన డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, అణిచిపోతే అనిత గారు మేడం గారు కానీ, మన ఎస్పీలు కానీ, డిఐజీలు కానీ, డీజీ కానీ, వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈమెది కూడా కవిత గారిది కూడా పెద్దవాళ్ళు దయచేసి ఆమెని మీరు ఒక్కసారి ఆమె మీద దృష్టి పెట్టి ఆమెకి సహాయం చేయమని ప్రెస్ మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. పత్రికా మిత్రులకు
ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం ఎందుకంటే కవిత గారిని ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఈదూరు కృష్ణ అనే అతను ఎక్కువగా అరెస్ట్ చేస్తున్నారు. ఈమె గతంలో 2006లో మ్యారేజ్ చేసుకొని 2018లో డైవర్స్ తీసుకున్నది. తర్వాత 2020 నుంచి ఏఆర్ కానిస్టేబుల్ పరిచయం అయ్యాడు. అతనితో సహజీవనం చేస్తుంది. ఈ సందర్భంలో ఆమె దగ్గర నుంచి వివిధ రకాలుగా డబ్బు పరంగా కావచ్చు, డబ్బు పరంగా 35 లక్షలు తీసుకున్నట్టుగా దానికి ఎవిడెన్సులు అన్ని ప్రూఫ్లు కూడా జప్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఆమె నోటి ఫోటోలు తీసి వివిధ బంధువులకి మరియు వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళకి వాటిని ఫార్వర్డ్ చేయడము, అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టడము, ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది అని అంటే ఒక కానిస్టేబుల్ బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఒకరి మీద హరాస్మెంట్ చేయడం అనేది నేరంగా పరిగణించి ఈ నేరాన్ని ఇంకొకరు చేయకుండా ఉండే విధంగా ఆఫీసర్గా ఉండి ఆ అమ్మాయి లైవ్ లొకేషన్లు ప్రభుత్వ ఉద్యోగంగా ఉండి ఆ ఉద్యోగంలో ఉంటూ లొకేషన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, అక్కడ ఉపయోగించుకుంటున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది, ఈ అన్ని విషయాలు కూడా ఉపయోగించుకొని ఆ సాఫ్ట్వేర్ను కూడా దుర్వినియోగం చేసి ఆ అమ్మాయి మీద వివిధ రకాలుగా హరాస్మెంట్ చేస్తున్నాడు. పిల్లల్ని, ఆ అమ్మాయికి ఉన్నటువంటి పిల్లల్ని ఏ విధంగా అంటే తిట్టడం, కొట్టడం వాళ్ళని. గతంలో ఈ అమ్మాయిని కొట్టినప్పుడు కూడా మెడికల్ లీగల్ కేసు కింద కూడా అడ్మిట్ అయ్యి ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నది. తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. దిశ పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగలేదు. తర్వాత ఎస్పీ గారిని కలిశారు, తిరుపతి ఎస్పీ గారిని. అతను తిరుపతిలో వర్క్ చేస్తున్నాడు ఏఆర్ కానిస్టేబుల్గా ప్రజెంట్. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా అందరికీ కవిత గారి తరఫున నేను కోరుచున్నాను.